వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పిఎస్ పరిధిలో ఫ్లెక్సీ వివాదం రాసుకుంది. తన బ్యానర్ చించేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత నవీన్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫ్లెక్సీ చించిన యాకూబ్ను మిల్స్ కాలనీ పోలీసులు చితకబాదారు. తనను పోలీసులు చిత్రహింసలు పెట్టారని బాధితుడు పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరి వాళ్ళకి ఏంటిది? ఒక ముస్లిమ్స్ ఒక రంజాన్ పండుగ మాకు సంతోషం లేదు. మా ఇంట్లో ఒక పీన్కి వెళ్ళినట్టుగా వాడి కంటే మందు పడి వాడి కన్ను పోయినా కానీ అమ్మ వచ్చి చూసుకున్నది, నా అమ్మ వచ్చిందని ఎంత అభిమానంతో హైదరాబాద్లో ఉండే చూస్తా, ఎల్పీ హాస్పిటల్లో ఉండే చూస్తా, నిన్ను కనికరించుకుంటా, నిన్ను ప్రేమతో నా అమ్మ ఉన్నది, నా అమ్మ కోసం నేను బతుకుతాను, నా అభిమానంతో వాడు ప్రతి విషయంలో నేను ఎంతమంది నిందలేసినా కానీ ఎలాంటి పట్టించుకోకుండా ఎవరు పిలిచినా పోకుండా నా కొడుకు మీతో ఉండి ఇవన్నీ చేసినందుకు నా కొడుకు ఇంత పనిష్మెంట్ ఇస్తున్నారు. మరి దేని గురించి ఇస్తున్నారు? వచ్చి మా ఫ్యామిలీ ఏమన్నా న్యాయం చేస్తారా లేకుండా మా ఇంటి రాజులను ఏమైనా వేసి సంపాదించక అంతే మేడం. మేము కోరుకునేది మీ దగ్గర అయితే నా కొడుకునైతే అన్యాయంగా కొట్టి చంపుతున్నారు. మాకైతే ఎవరు న్యాయం చేస్తలేరు. ఎవరు అని రాదట ఇంకెవరో నాయకత్వంలో పోలు చేస్తే వాళ్ళు అంటారు కదా, ఎవరో చెప్పు పని వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇవన్నీ మాకైతే ఏది ఇంట్లో ఉన్నారో బయటికి గురించి నా కొడుకు పని చేసుకోకుండా కొట్టి చంపుతున్నారు. మరి వాడు ఏం చేసిండో మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం, మరి వాళ్ళ గురించి చూద్దాం, మీరు ఆలోచించండి. పిల్లలు ఎట్లా సాగుకుంటారు? చిన్నప్పటి నుంచి హోటల్ పెట్టుకొని హోటల్లో చిప్పలు కట్టుకొని వాళ్ళకి సైకిల్ కొనుక్కున్నా కానీ ఒకటి డబ్బా పెట్టుకున్నా కానీ ఛాయ్ ధర్మాలు తీసుకున్నా కానీ ప్రతి దాని మీద కొండ సూరంగా కొండ మొగిలి అని కొత్త కొన్ని చేసి పెట్టుకొని వాడు అట్లా తిరిగినోడు, అట్లా అభిమానంతో బతికినోడు. మరి వాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంటే మేడం వాళ్ళు ఏం న్యాయం చేస్తలేరు మాకు. వాళ్ళతో మాకు ఏం సహకారం అందుతుందని కోరుకుంటాం. నా కొడుకుని అయితే హాస్పిటల్లో చేర్పించుకుంటాలో తీసుకెళ్ళి నుంచి హాస్పిటల్లో ఉన్నాం. మేము కావాలంటే మా దగ్గర అన్ని ప్రూఫ్ ఉన్నాయి చూసి మరి వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేయండి. లేదు మా దగ్గర అంతా న్యాయం లేదు అనేది ఉంటే వాళ్ళకి ఏమైనా వేసి చంపండి. ఇదే కోరుకుంటున్నా. ధన్యవాదాలు మీకు. నిన్న నాకు ఫోన్ చేసి తమ్ముడు ఏడున్నా అంటే అన్న నేను డబ్బా కాడున్నా నాకు ఎందుకన్నా అంటే తమ్ముడు ఇట్లా నీ డబ్బాకు కెమెరా మంచిగా ఒకటిదా అంటే దేనికన్నా అంటే ఫ్లెక్సీ బ్యాంకు దగ్గర పోయిందంటే అవునన్నా దేనికి ఫ్లెక్సీ అంటే వాసన్ సార్ సామంతి శ్రీనివాస్ ఫ్లెక్సీ అంటాను అన్న నేనే తీసిన అన్న చిన్న ఉంటే కింద పడుంటే తీసుకుపోయి నాకు ఫ్లెక్సీ పెట్టుకున్నా అన్న ఏమన్నా నేనే చెప్పుకున్నా అన్న ఏంటో పోయి మాట్లాడుకుంటాను కానీ లేదు నేను స్టేషన్కి వచ్చినాక నీకు పిలిచి మాట్లాడతా అంటే 5 నిమిషాలు కింద కూర్చోబెట్టి పిలిచి మాట్లాడి పైకి తీసుకెళ్ళి 3 ఎస్ఐలు సీఏలు కొట్టిళ్ళాను. ఆగకుండా తప్పైంది సార్ నేనే ఒప్పుకున్నా సార్ తీసినాను సార్ తప్పైంది సార్ కాలు మొక్కు సార్ అని చెప్పుతాను. ఎందుకు సార్ చెప్పుకున్నా కదా సార్ కట్టిస్తా సార్ అని చెప్పిన ఇష్యూ పెట్టలేదు. నన్ను పొద్దున 9 గంటలకు తీసుకుని సాయంత్రం 8:30 దాకా కుట్టింది సార్. అన్నాను లేదు ఏం లేవు సార్ అని చెప్తే సీనాలకు ఫోన్ చెప్తే లేదు నువ్వు మినిస్టర్ పోయితో మాట్లాడుకో, నవీన్ అన్నతో మాట్లాడుకో, జిల్లా నాయకుడు కూడా చెప్పినా జిల్లా నాయకుడు సీనన్న ఫోన్ చెప్తే ఆయన ఏమంటారు సీనన్న మినిస్టర్తో మాట్లాడుకో అంటాను. మరి ఏంటి అంటే అసలు ఏ ఫ్లెక్స్ ఎందుకు నువ్వు ఇంపిన ఫ్లెక్స్ ఏం ఫ్లెక్స్ అది ఉగాది ఫ్లెక్సీ. ఆ ఫ్లెక్సీ పండుగ అయిపోయింది, ఆ ఫ్లెక్సీ కింద పడి ఉన్నది. అది తీసుకుపోయి నా ఫ్లెక్సీకి నేను బ్యానర్ పెట్టుకున్నా, 2 కర్రలని కావాలని చింపలే, అది చిన్నగుంటే తీసుకుపోయి పెట్టుకున్నా. ఇప్పుడు అర్థమైతలేదు నన్ను ఎందుకు దీంతో 4వ సారి కొట్టుడు నన్ను ఎందుకు కొట్టాలో నాకు అర్థమవుతలేదు. ఇంకోటి ఏంటంటే వైన్స్ కాడ సరుకు కొనకుంటే ఇట్లా బెదిరించి స్టేషన్లో చెప్పుడు దొరకబట్టించి లోపడేసి కొట్టించుడు ఇది ఏం న్యాయం? నాకు 2 ఆడపిల్లలు, నేను ఎట్లా బతకాలి? నేను ఏదైనా నిజాయితీగా బతుకుతాను, దొంగ లెక్క బతుకుతలేను కదా. అది ఎవరు కొట్టమన్నారట? అది నవీన్ రాజ్ చెప్తేనే కొట్టమంట అని చెప్తాను అందరూ. ఎవరు? నవీన్ రాజ్, గోపాల్ నవీన్ రాజ్. ఎట్లా కొట్టింది అసలు పోలీసులు? నాకు మొత్తం అది లబ్బర్ ఉంటుంది కదా, ఆ లబ్బర్తో పెళ్ళ ఒక్కొక్కరు 30 దెబ్బలు కొట్టిళ్ళు, 3 కొట్టిళ్ళు. ఎస్ఎల్సీఎల్. ఏ పోలీస్ స్టేషన్? మున్సిపల్ పోలీస్ స్టేషన్. ఎవరెవరు ఉన్నారు అలా కొట్టిన వాళ్ళు? ఎవరెవరు ఉన్నారు కొట్టిన వాళ్ళు? ఇప్పుడు సిఏ ఉన్నాడు, 3 ఎస్ఎల్ ఉన్నారు, కొత్తగా వచ్చి ఎస్ఎల్. వాళ్ళ మొత్తం నన్ను పగ పెట్టుకొని వాళ్ళ పేరు చెప్పుకొని నాకు పెళ్ళ కొడతాను. అసలు దీనికి ఏ నా కొట్టుడు ఎందుకు కొడుతున్నాను? నేనేం తప్పు చేసిన? అంటే ఫ్లెక్సీ చెప్పినందుకు? ఫ్లెక్సీ చెప్పినందుకే. అసలు నేను కట్టిద్దాను ఒప్పుకున్నా, ఇది ఉంటే మీరు మాట్లాడి పంపాలి కానీ ఇది న్యాయమేనా? గోడకు తలకే పెట్టేటట్టు ఏమని చెప్పా? నాకు నిన్న నాకు ఫోన్ చేసి తమ్ముడు ఏడున్నా అంటే అన్న నేను డబ్బా కాడున్నా నాకు ఎందుకన్నా అంటే
తమ్ముడు ఇట్లా మీ డబ్బకు కెమెరా మంచిగా ఓపడతా అంటే దేనికనంటే ఫ్లెక్సీ బ్యాంకు దగ్గర పోయిందంటే అవునన్నా దేనికి ఫ్లెక్సీ అంటే వాసన్ సార్ శ్రావంతి శ్రీనివాస్ ఫ్లెక్సీ అంటాను అన్న నేనే తీసిన అన్న చిన్న ఉంటే కింద పడుంటే తీసుకుపోయి నాకు ఫ్లెక్సీ పెట్టుకున్నా అన్న ఏమన్నా నేనే చెప్పుకున్నా ఏంటో పోయి మాట్లాడుకుంటా ఆయనతోని లేదు స్టేషన్ రా స్టేషన్కి వచ్చినాక నీకు పిలిచి మాట్లాడతా అంటే 5 నిమిషాలు కింద కూర్చోబెట్టి పిలిచి మాట్లాడి పైకి తీసుకెళ్ళి 3 ఎస్ఐలు సీఎలు కొట్టిల్లు నన్ను ఆగకుండా తప్పైంది సార్ నేనే ఒప్పుకున్నా సార్ తీసినా అని సార్ తప్పైంది సార్ కాలు మొక్తా సార్ అని చెప్పుదాను ఎందుకు సార్ చెప్పుకున్నా కదా సార్ కట్టిస్తా సార్ అని చెప్పిన ఇష్యూ పెట్టలేను నన్ను పొద్దున 9 గంటలకు తీసుకుపోయి సాయంత్రం 8:30 దాకా కుట్టింది సార్ అన్నాను లేదు నీదేం లేదు సార్ అని చెప్తే సీనన్నకు ఫోన్ చేస్తే లేదు నువ్వు మినిస్టర్ వీరితో మాట్లాడుకో నవీన్ అన్నతో మాట్లాడుకో జిల్లా నాయకుడు కూడా చెప్పినా జిల్లా నాయకుడు సీనన్నకు ఫోన్ చేస్తే ఆయన ఏమంటారు సీనన్న మినిస్టర్తో మాట్లాడుకో అంటాడు మరి ఏంటి అంటే అసలు ఏం ఫ్లెక్స్ అది? అది ఉగాది ఫ్లెక్సీ ఆ ఫ్లెక్సీ పండుగ అయిపోయింది ఆ ఫ్లెక్సీ కింద పడి ఉన్నది అది తీసుకుపోయి నా ఫ్లెక్సీకి నేను బ్యానర్ పెట్టుకున్నా కర్రలని అమ్మ కావాలని చింపలే అది చిన్న ఉంటే తీసుకొని పెట్టుకున్నా ఏం సంబంధం ఏమో అర్థమవుతలేదు నన్ను ఎందుకు దీంతో 4వ కొట్టుడు నన్ను ఎందుకు కొట్టుతాలో నాకు అర్థమవుతలేదు ఇంకోటి ఏంటంటే వైన్స్ కాడ సరుకు కొనకుంటే ఇట్లా బెదిరించి స్టేషన్లో చెప్పుడు దొరకబట్టించి లోపడేసి కొట్టించుడు ఇది ఏం న్యాయం నాకు 2 ఆడపిల్లలు నేను ఎట్లా బతకాలి నేను ఏదో నిజాయితీగా బతుకుతాను దొంగ లెక్క బతుకుతానేనుగా అది నవీన్ రాజ్ చెప్తేనే కొట్టు అంట అని చెప్తాను అందరూ అని ఎవరు? నవీన్ రాజ్ రూపాల్ నవీన్ రాజ్ పోలీసులు నాకు మొత్తం అది లబ్బర్ ఉంటుందిగా ఆ లబ్బర్తో పిల్ల ఒక్కొక్కరు 30 దెబ్బలు కొట్టిళ్ళు 3 కొట్టిళ్ళు ఎస్ఎల్సీఎల్ ఏ పోలీస్ స్టేషన్? మున్సిపల్ పోలీస్ స్టేషన్. ఎవరెవరు ఉన్నారు అలా కొట్టిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? కొట్టిన వాళ్ళు ఇప్పుడు సీఏ ఉన్నాడు 3 ఎస్ఐలు ఉన్నారు కొత్తగా వచ్చిన ఎస్ఐలు వాళ్ళ మొత్తం నన్ను బాగా పెట్టుకొని వాళ్ళ పేరు చెప్పుకొని నా పిల్ల కొడతాను అసలు దీనికి ఏం నా కొట్టు ఎందుకు కొడుతున్నాను నేనేం తప్పు చేసిన అంటే ఫ్లెక్స్ చింపినందుకు ఫిక్స్ చెప్పినందుకే అసలు నేను కట్టిస్తాను ఒప్పుకున్నా ఏది ఉంటే మీరు మాట్లాడి పంపాలి కానీ ఇది న్యాయమేనా